దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనల 5 అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. చూడండి, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఈ లోక మానవులందరినీ కూడా ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో చేశారు. కాబట్టి మానవులందరూ ఆయన మాట వినాలని, ఆయనకు లోబడాలని, ఆయన ఆజ్ఞాపించినది యావత్తు చేయవారుగా ఉండడమే ఆయన చిత్తమై ఉన్నది. అయితే మరి ఆయన మాట ప్రకారము ఎవరైతే చేయవారుగా ఉంటారో వారు నీతిమంతులు. అందుకే ప్రభు నీతిమంతులైనటువంటి వారిని ఆశీర్వదించువాడు నేనే అని సెలవిచ్చారు. మీరు ప్రభు యొక్క మాట ప్రకారం చేయవారుగా ఉన్నారా? ఆయన ఆజ్ఞాపించినది చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయనకు లోబడి జీవిస్తూ ఉన్నారా? ఆయనకి విధేయులుగా ఉన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు. అంతేకాదు ఆయన దయతో మిమ్మల్ని కప్పి ఎంతో ఆయన కాపాడుతారు. ఆయనను ప్రేమించుచున్నటువంటి మీరు ఆయనను బట్టి ఎంతో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని కలిగి జీవించగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి నీ రక్షణ కలిగి చేతండి. అయ్యా తండ్రి ప్రభా, వారి ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించండి. సర్వ సమృద్ధినిచ్చి పోషించండి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో, చదువుల్లో, పిల్లల ఎగ్జామ్స్లో మీరెంతగానో తోడయుండి నడిపించండి. జ్ఞానమును దయచేయండి, తెలివితేటలు దయచేయండి. బిడ్డల ఎగ్జామ్స్ రాసుకుంటుండగా మీ సహాయము, నీ కృప, నీ కాపుదల వారికి మెండుగా దయచేయండి ప్రభా. అలాగే చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపి కాచి దాచి కాపాడమని, కీడు శోధన పాలించి తప్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.